సోషల్ మీడియాలో అన్ఫాలో అవ్వడం, ఎక్కడ కూడా వారి మధ్య ఫొటోస్ కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ ఇంత పెద్ద ప్రచారం జరుగుతున్నా కనీసం కొట్టిపారేయకపోవడం, వాటి గురించి స్పందించకపోవడం చూస్తుంటే ఇది పక్కాగా నిజమనే తెలుస్తోంది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఇండియన్ ఓపెనర్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విడాకులకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 21 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలకబోతున్నారు ఆయన. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వేర్వేరుగానే ఉంటున్నట్టుగా సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్కు సంబంధించిన అంశాలు వేర్వేరుగానే ఉంటున్నారు. వారంతా కూడా కలిసి ఉండడం లేదంటూ కూడా తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. మనస్పర్ధలకి మూడో వ్యక్తి కారణం అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. ఇక్కడ 2004లో సెహ్వాగ్, ఆర్తి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సెహ్వాగ్ దంపతులకి 2 మగపిల్లలు కూడా ఉన్నారు. మీరు చూడొచ్చు, సెహ్వాగ్ సంబంధించి తన భార్య ఆర్తి అహ్లావత్తో మనం ఫోటోలు చూస్తున్నాం. అయితే చాలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి సెహ్వాగ్. ఆయన ఎటువంటి కార్యక్రమానికి వెళ్ళినా, ఎటువంటి పండుగలకు చూసినా, ఎటువంటి ఫెస్టివల్స్ కానివ్వండి, ఫంక్షన్స్లో వెళ్ళినా కూడా తన భార్యతో పాటు దిగినటువంటి ఫొటోస్ని యాక్టివ్గా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే చివరిగా ఆయన దీపావళి రోజున వీరేంద్ర సెహ్వాగ్ ఒక ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో కేవలం ఆయన తన తల్లితో పాటుగా పిల్లలతో పాటు మాత్రమే కనిపించాడు, కానీ అక్కడ భార్య కనిపించలేదు. ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఎక్కడ కూడా తన ఫొటోస్ షేర్ చేయలేదు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వార్తలు ఇంత పెద్ద మొత్తంలో వస్తున్నా సెహ్వాగ్ సంబంధించిన అంశంలో తన భార్యతో విడాకులనే వార్తలు చక్కర్లు కొట్టినా ప్రేమ పెళ్లి లాంటిది వాళ్ళు చేసుకున్నారు కాబట్టి 21 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలకబోతున్నారనే వార్త వస్తున్నప్పుడు ఎందుకు స్పందించడం లేదు అనేది కూడా క్వశ్చన్ రైజ్ అవుతోంది. అయితే వీరిద్దరి మధ్య ఎవరైనా మూడో వ్యక్తి ఎంటర్ అయ్యారా? మూడో వ్యక్తి కారణంగానే ఈ విడాకులనే వార్త చక్కర్లు కొడుతోందా? మూడో వ్యక్తి ఎవరు? నిజంగానే మూడో వ్యక్తి ఉన్నారా? ఇలా అనేక క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఫోటోలని ఎప్పటికప్పుడు తన భార్యతో ఉన్నటువంటి ఆ ఫంక్షన్స్ ఫొటోస్ కానివ్వండి, ఫెస్టివల్ ఫొటోస్ షేర్ చేసుకునే సెహ్వాగ్ ఒక్కసారిగా అవి కనిపించకపోవడం, ఎక్కడ దాని గురించి ప్రస్తావించకపోవడం, విడాకుల అంశానికి సంబంధించి సమాధానం చెప్పకపోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో ఇటీవల ఒకరినొకరు అన్ఫాలో కూడా చేసుకున్నారట. ఇది జరిగి కూడా సుమారుగా 2 వారాలు కావస్తున్నట్టు తెలుస్తోంది. అయితే 2 వారాల క్రితం సెహ్వాగ్ పాల్క్వాడ్లోని విశ్వనాగయక్షి ఆలయాన్ని సందర్శించాడు. అక్కడ తీసుకున్నటువంటి ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు ఆయన. అయితే అందులో కూడా ఆర్తి అహ్లావత్ కనిపించలేరు, తన భార్య కనిపించలేరు. దీంతో వీరిద్దరు విడిపోతున్నారనేటువంటి ఆ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట కొన్ని రోజులుగా విడిగా ఉంటుందని కూడా సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే బహిరంగంగా కలిసి కనిపించలేదని పేర్కొన్నాయి. వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్ సంబంధించి వీరిద్దరు కూడా 2000 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ ప్రారంభమైంది 2000 సంవత్సరంలో ప్రేమ ప్రారంభమైంది. 2004లో వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే 21 ఏళ్ల వారిద్దరి మధ్య ఆ జీవితానికి ముగింపు పలకబోతున్నారనే ఒక వార్త పెద్ద మొత్తంలో చర్చనీయాంశంగా మారింది. సో ఇద్దరు కూడా విడిపోతున్నారనే వార్త ఇంత పెద్ద మొత్తంలో చక్కర్లు కొడుతున్నా కనీసం స్పందించకపోవడంతో దీనికి మరింతగా ఆజ్యం పోసినట్టయింది. ఈ వార్తకి నిజంగానే విడిపోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇటువంటి విధంగా మనం చూస్తున్నాం, తరచుగా సినిమా యాక్టర్లు కానివ్వండి, సెలబ్రిటీలు కానివ్వండి, బిజినెస్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, అందరూ కూడా విడాకులు అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. తరచుగా మనం చూస్తూనే ఉన్నాము. కానీ కొంతమంది మాత్రం ఇటువంటి వార్తలు అన్నీ కూడా దుష్ప్రచారాలు, మాపై వస్తున్న తప్పుడు ప్రచారం అని తిప్పికొడుతున్నారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇటువంటి ఒక సెలబ్రిటీకి సెహ్వాగ్ యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉంటారు. ఆయన ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు, సమాజంలో జరిగేటువంటి విషయాలపైన కూడా స్పందిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి తనపైన ఇటువంటి ఒక వార్త వస్తున్నారంటే స్పందించకపోగా సైలెంట్గా ఉంటూ అన్ఫాలో కూడా చేసుకున్న వార్తలపైన నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా? ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? మనోజ్, 2004లో ఆర్తి అహ్లావత్లో పెళ్లి చేసుకోవడం జరిగింది వీరేంద్ర సెహ్వాగ్. అయితే దాదాపు 2 దశాబ్దాలుగా వీళ్ళు కలిసి ఉంటున్నారు. వీళ్ళకి 2 మగపిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో గత కొద్ది రోజులుగా వీళ్ళ మధ్యలో కొంత మనస్పర్ధలు ఉన్నాయనేది మాత్రం సోషల్ మీడియా వేదికగా మాత్రం కొంత ప్రచారం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం అనేది ప్రస్తుతం ఈ యొక్క వీళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయి అనడానికి ఆ ఇన్స్టాగ్రామ్ కొంత ఆద్యం పోసినట్టు అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్తి అహ్లావత్ తోటి సెహ్వాగ్ విడిపోతున్నారంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ ఇటు సోషల్ మీడియా వేదికకు కానీ, అదేవిధంగా బహిరంగంగా కానీ, ఇటు సెహ్వాగ్ కానీ, అదేవిధంగా ఆర్తి కానీ దీనిపైన స్పందించకపోవడం అనేది కూడా ఇది కొంత నిజమే అన్న వార్త అయితే ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్ళు అధికారికంగానే విడాకులు తీసుకోబోతున్నారంటూ కూడా కొంత సమాచారం అందుతుంది. 2004 నుంచి కూడా వీళ్ళు కలిసి ఉన్నారు. అప్పటి నుంచి కూడా వీరేంద్ర సెహ్వాగ్
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ప్రతి సందర్భంలోనూ తన కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోస్ ను షేర్ చేస్తూ ఉండేవాడు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా ఆర్తి తన ఫోటోలో కనిపించట్లేదు. తన ఇద్దరు కుమారులు తల్లితో పాటే ఆయన రీసెంట్ దిగిన ఫోటోలను కూడా పంచుకోవడం జరిగింది. ఆర్తి అహ్లావత్ పేరును కూడా ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. ఆమె సంబంధించిన విషయాన్ని కూడా ఆయన షేర్ చేసుకోవడానికి ఇష్టపడకపోవడంతో ఈ యొక్క వార్తకైతే కొంత ఆజ్యం పోసినట్టు అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇన్స్టాగ్రామ్ లో ఒకరికొకరు అన్ఫాలో చేసుకున్న విషయం తెలిసిన తర్వాత కూడా వీళ్ళెవరు కూడా సోషల్ మీడియా వేదికగా కానీ బయట కానీ ఈ వార్తను ఖండించకపోవడం అనేది కూడా కొంత వీళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయి అనేది కూడా నిజమనే వార్తలైతే ప్రచారం అందుకుంది. అయితే రీసెంట్లీ గానే వీళ్ళు అధికారికంగా విడాకులు కూడా తీసుకుంటారంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఢిల్లీకి చెందిన ఆర్తి అహ్లావత్ ఆమె 2000 సంవత్సరం నుంచి కూడా వాళ్ళ మధ్యలో వివాహ ప్రేమాయణం మొదలైంది. ఆ తర్వాత 2004లో వివాహం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా చాలా ఆనందంగా ఉన్న ఈ యొక్క జంట ఈ మూడో వ్యక్తి వల్ల వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా కొంత మనస్పర్ధలు వచ్చాయనేది కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే ఆ మూడో వ్యక్తి ఎవరు, ఎందుకు వీళ్ళ మధ్యలో ఈ మనస్పర్ధలకు కారణమయ్యాడన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా 2 దశాబ్దాల పాటు కలిసి ఉన్న వ్యక్తులు విడిపోవడం, అది కూడా ఒక సెలబ్రిటీస్ క్రికెట్ లో ఆయన ఒక డేరింగ్ డాషింగ్ గా ఉన్న వ్యక్తి 2015లో అంతర్జాతీయ క్రికెట్ కు స్వస్తి పలికిన తర్వాత ఆయన కేవలం కుటుంబ సభ్యులతో కుటుంబానికి ఎక్కువ ప్రియారిటీ సేవాగు ఇప్పుడు ఎందుకు కుటుంబానికి భార్యకు దూరంగా ఉండాలనుకుంటున్నాడన్న దానిపైన ఆయన కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే సెలబ్రిటీస్ పైన ఇటువంటి వదంతులు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు దీనిపైన స్పందించాల్సి ఉంటుంది. లేదంటే ఈ యొక్క వార్త నిజము అనేది కూడా కొంత కన్ఫర్మేషన్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి మరి దీనిపైన ఎక్కడ కూడా సేవాగు ఆ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయడం గురించి కానీ ఆర్తితో ఎందుకు ఫొటోస్ లేవన్న దానిపైన కూడా ఆయనను అనేక మంది నెటిజన్లు ట్యాగ్ చేసి మరి ఆయనను అడిగినప్పటికీ కూడా ఆయన దానిపైన స్పందించకపోవడం అనేది ఈ విడాకులకు సంబంధించిన వార్త నిజమనేది మాత్రం ఒక క్లారిటీ వస్తుంది మనోజ్. రైట్, గతంలో హార్దిక్ పాండ్యా కూడా ఇదే తరహాలో విడాకులు తీసుకున్నారు. ఆయన కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు సేవాగ్ విషయంలో కూడా అదే జరుగుతున్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ విషయం పైన ఇప్పటివరకు సేవాగ్ ఇక్కడ కూడా స్పందించినట్టుగా లేదు. కానీ కనీసం అటు ఆర్తి అని ఎక్కడైనా స్పందించారా? అన్ఫాలో చేసిన నేపథ్యంలో పోస్ట్ లాంటిది కానివ్వండి, సోషల్ మీడియా వేదికగా ఒక ఇంటర్నల్ అంటే ఇండైరెక్ట్గా ఏమైనా హింట్ ఇచ్చే ప్రయత్నం ఎక్కడైనా చేశారా? ఇటు సేవాగు ఆర్తి ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా కానీ బయట బహిరంగంగా కానీ ఎక్కడ కూడా తమ విడాకులకు సంబంధించిన అంశం కానీ ఇది మేము తీసుకోవట్లేదు, కలిసే ఉన్నామని కానీ లేదంటే తీసుకుంటున్నామని కానీ ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడట్లేదు. కేవలం వాళ్ళ మధ్యలో కొంత మనస్పర్ధ కొన్ని రోజులుగా జరుగుతుంది అనేది కూడా సోషల్ మీడియాలో సేవాగు షేర్ చేస్తున్న ఫొటోస్ ను బట్టి మాత్రమే అర్థమవుతుంది. ఎక్కడ కూడా తన పిల్లలు, తన తల్లి తప్ప ఎక్కడ తన భార్య ఫోటోలు అతను షేర్ చేయకపోవడం, గత సంవత్సరం నుంచి కూడా ఆయన ఆర్తి ఫొటోస్ ను షేర్ చేయడానికి ఇష్టపడకపోవడం అనేది కూడా ఇది కొంత వీళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు ఉన్నాయి అన్న దానికి మాత్రం సేవాగు షేర్ చేసే ఫొటోస్ ను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లో భాగంగానే ఆర్తి కూడా ఎక్కడ కూడా తన ఇన్స్టాలో కానీ ఆమె చాలా కాలంగా సోషల్ మీడియాకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఎక్కడ కూడా తను పోస్టులు చేయట్లేదు. అయితే ఇటు సేవాగ్ మాత్రం పోస్టులు చేసిన నేపథ్యంలో భార్య ఫోటో లేకపోవడం అనేది దానిపైన నెటిజన్లు కూడా ఆయనను అనేక రకాలుగా కామెంట్స్ రూపంలో అడిగినప్పటికీ కూడా ఆయన స్పందించకపోవడం అనేది ఇది మధ్యన కొంత మనస్పర్ధలు ఉన్నాయనేది మాత్రం స్పష్టమవుతుంది మనోజ్. రైట్ గోపి, సో మొత్తం మీద మరొక స్టార్ క్రికెటర్